ఫ్రెండ్స్, వైఎస్ఆర్‌సీపీ అభిమానులకి చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. న్యూస్ ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, రాజ్యసభ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఫ్రెండ్స్, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేస్తారు అని అసలు ఎవరు ఊహించి ఉండరు. విజయసాయిరెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ నుంచి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నుండి ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి బిజినెస్ విషయంలోనూ ఆడిటింగ్‌లో గూడా ప్రతి విషయంలోనూ చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, దగ్గరగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ప్రతి సందర్భంలోనూ అండగా ఉంటూ, కేంద్రంలో కేంద్ర నాయకులతో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ, ఇటు రాష్ట్ర రాజకీయాలకి, అటు కేంద్ర రాజకీయాలకి మధ్య వారధిలాగా పనిచేస్తూ, ఎవరికీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా ఎత్తుకి పై ఎత్తు ఏస్తూ వచ్చిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీతో దశాబ్దాలుగా చాలా దగ్గరగా సంబంధాలున్నాయి. ఎంత దగ్గరగా అంటే రీసెంట్‌గా షర్మిల గారికి, జగన్ గారికి మధ్య ఫైనాన్షియల్‌గా ఆస్తి తగాదాల కాంట్రోవర్సీ జరిగితే, ఆ కాంట్రోవర్సీలో గూడా విజయసాయిరెడ్డి గారు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి, జగన్ గారికి, షర్మిల గారికి మధ్య ఉన్న ఫైనాన్షియల్ ఆస్తి తగాదాల మీద ప్రెస్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. వైఎస్ ఫ్యామిలీ నుండి గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన నాయకుల నుండి గాని ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి గారికి మధ్య ఎటువంటి విభేదాలు జరగలేదు. మరి విజయసాయిరెడ్డి గారు ఇంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఊహించని విధంగా పార్టీకి రాజీనామా చేశారు అంటే బ్యాక్ ఎండ్‌లో ఏదో బలమైన రీజన్ అయితే ఉండి ఉండాలి. ఫ్రెండ్స్, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసి చెప్పారు. అయితే ఈ ట్వీట్‌లో ట్విస్ట్ ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు నాకు మొదటి నుండి ఇప్పటి వరకు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి, అలానే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన నాయకులకి, కార్యకర్తలకి గ్రీటింగ్స్ చెప్తూ, కేంద్రంలో పరిచయం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి ఇతరితర నాయకులకి థాంక్‌ఫుల్ గ్రీటింగ్స్ చెప్తూ, ట్విస్ట్ ఏంటంటే పొలిటికల్‌గా టీడీపీ పార్టీతో నాకు విభేదాలు ఉన్నాయి. కానీ సిబిఎన్ గారి ఫ్యామిలీతో నాకు ఎటువంటి విభేదాలు లేవు. అలానే పవన్ కళ్యాణ్ గారితో నా ఫ్రెండ్‌షిప్ చిరకాలం ఉంటుంది అని ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి గారు నేను ఎటువంటి పార్టీలో చేరడం లేదు. చివరగా నా ఫోకస్ అంతా అగ్రికల్చర్ మీద ఉంటుంది అన్నారు. మరి విజయసాయిరెడ్డి గారు ఇంత సడెన్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి రాజీనామా చేయడం అనేది నా పర్సనల్‌గా చాలా పెద్ద డ్యామేజ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సబ్‌స్క్రైబ్ ప్లీజ్.